ఇక వాస్తు విషయానికి వస్తే కూడా అసలు వాస్తు శాస్త్రమే లేదు. నీకు వెలుతురు ఎక్కడి నుంచి రావాలి, లేకపోతే నీరు ఎక్కడి నుంచి రావాలి, లేకపోతే ఎలా నీ యొక్క అట్మాస్ఫియర్ ఎలా ఉండాలి అనే దానికి చక్కని ఎగ్జాంపుల్స్ మన పూర్వీకులు చెప్పారు. దాన్ని మాత్రం పాటిస్తే సరిపోతుంది. ఎక్కడ ఎవరు ఏది చెప్పినా సరే ఇవన్నీ కేవలం తాత్కాలికం మాత్రమే. ఇది బాగా గుర్తుంచుకోండి. అంటే ఇప్పటివరకు మీ జీవితంలో ఎన్నో చూస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు. సమస్యలు మనిషికి ఎప్పుడు ఉంటాయి. ఒక్కసారి ఒక్క సమస్యతో తీరిపోయే జీవితం కాదు. ఒక సమస్య కాదు మళ్ళీ ఇంకో సమస్య, ఒక సమస్య కాదు ఇంకో సమస్య. ఒక్కో సమస్యకు నువ్వు ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అందుకే నేనేం చేశానంటే అన్ని సమస్యల పరిష్కారం ఒకటే చెప్పాను. ఏంటంటే కాస్మిక్ రే సొల్యూషన్స్. అంటే విశ్వశక్తి ద్వారా మీరు మీ యొక్క సమస్యల్ని పరిష్కరించుకోవాలి. ఇక్కడ ఎవరి అవసరం లేదు, ఎవరిని అడిగే అవసరం లేదు. ఒక్కసారి సబ్జెక్ట్లోకి రండి. ఆ విశ్వశక్తి మీ మీద ఎలా ప్రసరణ చేస్తుంది, ఆ ప్రేరణ ఎలా ఉంటుంది, దాని ద్వారా మిమ్మల్ని మీరు ఎలా ఉత్తేజపరచుకుంటారు, మిమ్మల్ని మీరు ఎలా ముందుకు తీసుకెళ్తారు, మీ యొక్క జీవితాన్ని చక్కగా అందంగా ఎలా తయారు చేసుకుంటారు, వీటన్నిటికీ మీకు సమస్యలకు సమాధానం దొరుకుతుంది. ఒక్కసారి క్లాస్ విజిట్ చేయండి. అన్ని సమస్యలకు ఒకే పరిష్కారం, కాస్మిక్ రే సొల్యూషన్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.